బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అది కూడా 100% ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ, హర్యానా. తెర వెనుక హీరోలుగానే మీరు మిగిలిపోవడానికి కారణం ఏంటి? ప్రొడ్యూసర్ అనేది జడ్జిమెంట్తో కూడింది. ఒక సబ్జెక్ట్ కానీ లేకపోతే ఒక స్టార్ క్యాస్ట్ కానీ ఇవాళ వాటికి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక 20 మంది తయారయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ గారి తరం నుంచి చూస్తే కాంగ్రెస్ పార్టీతో మీరు కంచుకోవట్లాగా ఉన్నారు. అలాగా తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. కారణం ఏంటి? కాంగ్రెస్ అనే పార్టీ భూస్థాపితం అయిపోయింది కాబట్టి వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు ఎందుకు రాజకీయాల్లో ఒకరంటే ఒకరికి పడదు, పచ్చగడ్డేస్తే బగ్గుమనేట్టుగా పరిస్థితులు అంత సివియర్ గా మారిపోవడానికి కారణం ఏంటి? ఒక నేషనల్ పార్టీ ఒక రీజనల్ పార్టీ ఉంటే రావు. 2 రీజనల్ పార్టీలు తరబడుతూ అది వస్తుంది. తమిళనాడులో స్టార్ట్ అయింది. మహేష్ బాబు గారు ఏ పార్టీలో ఉన్నారు? ఆయన పార్టీ లేదు. లేదా? మహేష్ బాబు గారిని కూడా మొన్న ఈడీ పిలిచి క్లారిఫికేషన్స్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అసలు ఏం జరిగింది? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, బంద్ కోసం వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఫుల్ ఫ్యాక్ట్స్ తెలుసో తెలీదో నాకు డౌట్ ఉంది. అనవసరంగా వీళ్ళంతా కలిసి అతని మీద దోశారు ఏదో. అసలు ఈ థియేటర్స్ ఇష్యూ అనేది క్లోజ్ అయిపోయినట్టేనా? ఆ అంశం అది ఇష్యూ కాదు. అసలు ఇష్యూ కాంది నాన్ ఇష్యూ చేసేసి ఎవరికి వాళ్ళు వచ్చి ఆ నలుగురిలో నేను లేనని చెప్తున్నారు. నలుగురిలో ఉండడు, నలుగురు నాడించే వాళ్ళలో ఉంటాడు. రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే సంఘటనలు మీ ఇంట్లో జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు విత్ ప్రూఫ్స్ కలెక్షన్ ఆయన ప్రెస్ ముందు వచ్చి మాట్లాడారు. ఇవాళ కొత్త ఏం కాదు, అందరికీ తెలుసు. అది నిజం లేదా ఈ ఆరోపణలో? లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎంక్వైరీ ఉంది, సిఐడి ఆఫీస్కి వెళ్ళి ఆయన ఏం చెప్పాలో అది మీ ఇంట్లో చెప్పారని చెప్పి అన్నారు. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సినిమా, రాజకీయం ఇవి రెండు కలిసి ముందుకు ప్రయాణం సాగించడం చాలా కష్టం. అలానే ఈ రెండు కలబోసినటువంటి మనుషులు ఆయా రంగాల్లో విజయం సాధించడం కూడా సంక్లిష్టమే. మన తెలుగు నేలపైన సినిమాని, రాజకీయ రంగాన్ని మేళవించి ముందుకు సాగినటువంటి మహానుభావులు అతి కొద్ది మంది ఉన్నారు. అలానే ఒక సినిమా పర్సనాలిటీగా, మరోవైపు నుంచి రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతని సాధించుకునేటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా చూడాలంటే ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారిది ప్రత్యేకమైనటువంటి ముద్ర. సో ఈ ఇంట్రడక్షన్ కంటే సూపర్ స్టార్ కృష్ణ గారి సోదరుడు అంటేనే ఎక్కువ మంది మరింత ఎఫెక్షనేట్గా చూసేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన మనతో ఉన్నారు. ఆదిశేషగిరిరావు, నమస్కారం. నమస్కారం కేశవ్ గారు. ఫస్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారితోనే మాట్లాడాలి, మీతో మాట్లాడాలంటే. మీరు అంటే ఇద్దరు మనుషులు ఒకటే ఆత్మ అన్నట్టుగా మెలిగారు. ఆల్మోస్ట్ ఒక 70 years జీవిత ప్రస్థానం. ఏం చెప్తారు కృష్ణ గారి గురించి, కృష్ణ గారి అభిమానుల కోసం? కృష్ణ గారి గురించి అంటే ఆయన అది తెలిసిన పుస్తకం. ఏమీ తెలియని జనరల్గా వైద్య కుటుంబం గురించి కానీ, సినిమాల ప్రస్తావన గురించి కానీ, యాక్టర్గా కానీ, ప్రొడ్యూసర్గా కానీ, డైరెక్టర్గా కానీ, కుటుంబ నేపథ్యంలో అందరికీ తెలిసిన వస్తువు. అది తెలియని పెద్దగా ఆయన రాజకీయ ప్రస్తావన కూడా అట్లానే ఓపెన్గానే ఎప్పుడు చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పడం ఆయన మాకు నేర్పినవి. ఇది మీ ఇద్దరం అంటే ముగ్గురు బ్రదర్స్, మొట్టమొదటి నుంచి కలిసే ఉండేవాళ్ళు. సాధారణంగా బ్రదర్స్ అనగానే అన్న హీరో అవగానే తమ్ముళ్ళు కూడా హీరో అవ్వాలి, తెరపైకి రావాలి అనుకుంటారు. సో తెర వెనుక హీరోలుగానే మీరు మిగిలిపోవడానికి కారణం ఏంటి? తెర వెనుకనే ప్రొడక్షన్ నిర్మాణం అనేది చాలా కష్టమైన పని. నాకు అన్ని రంగాలు తెలిసినా కూడా ప్రొడ్యూసర్ అనేది జడ్జిమెంట్తో కూడింది. ఒక సబ్జెక్ట్ కానీ లేకపోతే ఒక స్టార్ క్యాస్ట్ కానీ, ఒక టెక్నీషియన్స్ సెలెక్ట్ చేసుకోవడంలో ఆ పాత్ర చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడంటే అది తగ్గింది. కానీ స్టోరీ సెలెక్షన్ కానీ, టెక్నీషియన్ సెలెక్షన్ కానీ, ఆర్టిస్ట్ సెలెక్షన్ కానీ, లొకేషన్ సెలెక్షన్స్ కానీ, షెడ్యూల్ కానీ, రిలీజు, ప్రమోషన్ అన్నీ కూడా చూసుకునే వ్యక్తే ప్రొడ్యూసర్. ఇవాళ వాటికి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక 20 మంది తయారయ్యారు. సో ఇప్పుడు సినిమా ప్రొడక్షన్ పరంగా చూసిన కృష్ణ గారి జయంతి సందర్భంగా ఏం చెప్తారు ఆదిశేషగిరి గారు వాళ్ళ అభిమానులకి? ఎందుకంటే దశాబ్దాల పాటు కృష్ణ గారి ఫ్యామిలీని అంటుపెట్టుకొని ఉన్నటువంటి అభిమానులకి ఏం చెప్తారు ఈ సందర్భంగా? వాళ్ళకి ఏమి ఇచ్చినా రుణం తీసుకోలేము. ఇవాళ చాలా వాళ్ళలో ఆయన విగ్రహాలు పెడుతున్నారు,
అన్నదానాలు చేస్తున్నారు, అనేక హెల్త్ క్యాంపులు రన్ చేస్తున్నారు. అది వాళ్ళ రుణం ఈ జన్మలో తీసుకునేది కాదు. 2000 సంఘాల పైన ఉన్నాయి. అప్పటికి ఇప్పటికీ ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి వాళ్ళు బర్త్డే రోజు వచ్చేవాళ్ళు. ఇవాళ ఆయన లేని లోటు ఇక్కడికి ఎందుకురా, ఎక్కడ వాళ్ళు అక్కడే చేసుకుంటున్నారు. ఇవాళ 3-4 చోట్ల విగ్రహాలు ఉన్నాయి అని అభిమానాన్ని సంపాదించుకున్నారు కృష్ణ గారు. వాళ్ళు మర్చిపోలేరు, మేము మర్చిపోలేను. ఆయన స్ఫూర్తితో ముందుకు కొనసాగాలనేది నా అభిప్రాయం. మీరు బాగా క్లోజ్, ఒక విధంగా బయట అభిమానులు చూసిన దానికి, ఇంట్లో వాళ్ళు చూసిన దానికంటే కూడా పనిలో కానీ వ్యక్తిగతంగా కానీ మీరు ఆయన అంటి పెట్టుకుని ఉన్నటువంటి వ్యక్తి కదా. ఏంటి అసలు ఆ కృష్ణ గారిలో అంత ఆకర్షణీయమైనటువంటిది, ఎప్పటికీ ఎవరు మర్చిపోలేనటువంటి లక్షణం ఏముంది? ఆయన మనస్ఫూర్తిగా ఎవరితోడైనా మాట్లాడతారు. ఏదన్నా క్షణికంగా కోపం వచ్చినా మళ్ళీ నెక్స్ట్ మీట్లో ఉండదు. అది చిన్న కానీ పెద్ద కానీ ఎవరితోటైనా సరే ఆప్యాయంగా పలకరిస్తాడు, ఆప్యాయంగా మాట్లాడతాడు. ఉన్నదేదో నిర్మోహమాటంగా ముఖాల మీద చెప్తాడు. అది ఎంత వ్యక్తి అయినా సరే అవుతాడు. ఆయన తోచింది చేయటమే తప్ప ఇంకొకళ్ళ అడ్వైజు లేకపోతే ఇది చేస్తే మనకేమన్నా చెడు అవుతుందేమో, మన కెరీర్కి కానీ కుటుంబానికి కానీ అని ఎప్పుడు ఆలోచించేవారు కాదు. ఆయన ఆత్మసాక్షికి ఏది మంచిని తోస్తే అది చేయటమే ఆయన. అదే సాహసమే నా ఊపిరి అని చెప్పారు అంటారు కదా, ఆయన ఊపిరి అదే అంటారా? అంతే, అది ఇంకోళ్ళతో పోల్చగలిగే మనస్తత్వం కాదు, వ్యక్తిత్వం కాదు. అంటే సినిమా ఇండస్ట్రీలో కృష్ణ గారు ఎంటర్ అయ్యేసరికి ఒకవైపు ఎన్టీఆర్ గారు, ఇంకోవైపు ఏఆర్ఆర్ గారు, ఇద్దరు మహానటులు ఉన్నటువంటి సందర్భంలో కృష్ణ గారు అక్కడ ఒక బలమైనటువంటి శక్తిగా ఎమర్జ్ అవుతారని ఆయన ఊహించారా? ఆయనతో పాటు జర్నీ చేసే క్రమంలో ఆయన ఆ స్థాయిలో నిలబెట్టగలమని మీరు అనుకున్నారా? నిలబెడదామని ప్రయత్నం చేశాం కదా. ప్రయత్నం చేసిన దాంట్లోనే తొలిమెట్టుగా మోసగాడు తర్వాత ఈ సినిమాలన్నీ చేసి అల్లు సీతారామరాజు టైం వచ్చేటప్పటికి ఈజ్ ఈక్వల్ టు దెమ్ అనే స్థాయికి తీసుకొచ్చారు. అల్లూరి సీతారామరాజు సినిమా కూడా నిలబెట్టేసింది ఆ స్థాయిలో. అల్లూరి సీతారామరాజు జ్ఞాపకాలు ఏమన్నా చెప్తారా? ఎందుకంటే ఆ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక టాప్ 10 ఫిలిమ్స్ రాయాలంటే అల్లూరి సీతారామరాజు గారి గురించి, కృష్ణ గారి గురించి మాట్లాడాల్సి ఉంటుంది. ఆ సినిమా వలన ఎన్టీ రామారావు గారితో డిఫరెన్సెస్ వచ్చేసినాయి, అది కూడా పతాక స్థాయికి వెళ్ళిపోయినాయి అనేటువంటి ప్రచారం కూడా ఉంది. మీరేం చెప్తారు దానికి? అల్లూరి సీతారామరాజు కృష్ణ గారు అసాధ్యుల్లో ఒక బ్యాలె వేశారు. రామారావు అగ్గిరాముడు అప్పుడు అనుకుంటా అగ్గిరాముడులో ఒక బ్యాలె చేశారు. ఆయన చేసిన సినిమా పాటల పుస్తకంలో మా రాబో చిత్రం అల్లూరి సీతారామరాజు అని వేశారు అప్పట్లో ఎన్టీఆర్ గారు. బట్ ఆయన అనేక కారణాల వల్ల ఆయన తీయలేవారు. మేము దేవుడు చేసిన మనుషులు పాటల పుస్తకంలో మా రాబో సినిమా అల్లూరి సీతారామరాజు అని వేసాం. అంటే ఏంటంటే ఒక స్టార్డమ్ ఉండాలి, ఒక మంచి పిక్చర్ చేయాలి అనే ఉద్దేశం. అది 100వ సినిమా అని మేము ఆఫీస్లో కూర్చొని మొత్తం 3 నెలలు స్క్రిప్ట్ అంతా తయారు చేసుకొని బాగా వచ్చిందనే ఫీలింగ్ మాకు. స్క్రీన్ ప్లే అంతా చూసినాక ఆడుతుంది అనేది. దాంట్లో డ్రైగా ఉంది, ఆడదేమోననే అభిప్రాయంతో ఆయన రామారావు కొంచెం ఆలోచించినట్టున్నారు ఆ సినిమా. సో అంటే ఫస్ట్ కాన్సెప్ట్ అల్లూరి సీతారామరాజు సినిమా ఎన్టీ రామారావు గారి కోసం మీరు తయారు చేశారు? లేదు, కృష్ణ గారి కోసం. ఆయన మానేశారనే ఉద్దేశంతో తయారు చేశారు. ఆయన పిలిచి మాట్లాడితే ఇప్పుడే పైకి వస్తున్నారు పిల్లలు, దాంట్లో ఏమీ లేదు, అది చేయటం మంచిది కాదు మీకు అని అన్నారు. సరే మేము చేసుకున్న దాంట్లో మాకు ఉంది అనేది మా అభిప్రాయం. మీరు ఆయన తీస్తానంటే అప్పటికి మానేద్దామనే ఉద్దేశం ఉంది మాకు. అంటే మా కాన్సెప్ట్ వేరు, ఓన్లీ క్యారెక్టర్ తీసుకున్నాం తప్ప స్క్రీన్ ప్లే అంతా కొత్తగానే. ఒక ఇన్స్పిరేషన్, ఒక క్యారెక్టర్ తీసుకున్నాం. ఇవాళ అదే ఆయన జీవిత కథ అయిపోయింది జనం దృష్టిలో. కానీ సినిమా మేకింగ్ టైంలో కూడా చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి. అలానే డైరెక్టర్ రామచంద్రరావు గారు చనిపోయారు, సినిమా కంప్లీట్ అవ్వకుండా. మళ్ళీ కృష్ణ గారు ఆ బాధ్యతలు తీసుకున్నారు. ఏంటి అసలు ఏం జరిగింది సినిమా మేకింగ్ ప్రాసెస్లో? ఏమైనా డిలే ఎక్కువ అయిందా, లేదంటే మేకింగ్లో ఏమైనా సమస్యలు వచ్చినాయా? ఏమి డిలే అవ్వలేదు. అనుకున్న టైంకి మీరు ప్లాన్ చేసుకుని. ఆయన ఫస్ట్ డే షూటింగ్ అవగానే హాస్పిటలైజ్ అయ్యాడు. రామచంద్రరావు గారు డైరెక్టర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. డాక్టర్స్ అభిప్రాయం చెప్పేశారు. అక్కడ విజయ హాస్పిటల్లోనే, వాయిని స్టూడియోలో షూటింగ్ విజయ హాస్పిటల్లోనే అడ్మిట్ చేశారు. కెనాట్ సర్వైవ్ మోర్ దాన్ 4 to 5 weeks అని చెప్పేశారు. ఒక రోజు షూటింగ్ ఆపేసింది. ఎవరిని పెట్టాలి డైరెక్టర్గా? మా అందరి అభిప్రాయం కృష్ణ గారు అప్పటికే ఆయన ఎడిటింగ్ కానీ లేకపోతే టేకింగ్ కానీ మోసగాడు కానీ వీటన్నిటిలో ఇన్వాల్వ్మెంట్. అంటే డైరెక్షన్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు, బట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇంకోళ్ళు వస్తే మళ్ళీ స్క్రీన్ ప్లే మొత్తం అప్పటికి సబ్జెక్టు అంతా అయిపోయింది.
ఇంకోటి ఓన్ చేసుకోలేనేమో అనే ఉద్దేశంతో ఆయన అయితేనే బెటర్ అని అందరం పోస్ట్ చేస్తాం. ఓకే. చివరికి ఆయన ఒప్పుకొని నేను చేస్తానని. కానీ అప్పటికి కృష్ణ గారు బిజీ ఆర్టిస్ట్. అవును. ఆ సినిమా కథలో కానీ ఆ సినిమా మేకింగ్ అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్లో అంత టైం ఉందా ఆయన ఇన్వాల్వ్ అయ్యి చేసే అంత టైం? ఇది ప్రీ ప్రొడక్షన్ అంతా అయిపోయింది. స్క్రిప్ట్ షూటింగ్ అయిపోయినాక సింగిల్ షెడ్యూల్ మేము చేసే సినిమాలన్నీ ఒకటే షెడ్యూల్లో మొత్తం షూట్ అయిపోవాలి. వారం రోజులు మెడ్రాస్లో షూటింగ్ చేసాం. దెన్ మూవ్ టు చింతపల్లి అంతా కూడా క్యాంప్ ఎరెక్ట్ అయి ఉంది. అప్పుడే మా మదర్కి ఆవిడకి బాగాలేదు, ఆవిడని తీసుకొచ్చి మన విజయ హాస్పిటల్లో చేసాం. మా బ్రదర్ హనుమంతరావు ఆయనకి స్టమక్ ప్రాబ్లం వచ్చి ఆపరేషన్ చేసి ఆయనే హాస్పిటల్ చేసాం. చాలా టెస్టులు జరిగినాయి 3-4 రోజుల్లోనే అన్ని అయినా సరే ముందుకెళ్దామని చింతపల్లి అడవుల్లోకి వెళ్ళి 1 month అక్కడే ఉండి కంప్లీట్ షూటింగ్ అక్కడ చేసుకొచ్చాం. మెడ్రాస్ వచ్చినాక మళ్ళీ కొంచెం ప్యాచ్ వర్క్. ఓకే. మొత్తం 45 days. సో అంటే టోటల్ డైరెక్షన్ ఒక విధంగా కృష్ణ గారే చేశారు. ఆయనే చేశారు. పేరు మాత్రం రామచంద్రరావు గారు చేశారు. ఎందుకని ఆ నిర్ణయం తీసుకున్నారు? కృష్ణ గారికి ఫస్ట్ డైరెక్షన్ కదా మూవీ. ఆయనే తీసుకున్నారు. మళ్ళీ ఆయన బాధపడతారేమో ఆయనకు మాట ఇచ్చారు. నేనేం బాధపడదు, నేనే తీస్తాను, కోళ్ళు పెట్టను. గ్రేట్ పర్సనాలిటీ. అంటే ఈ రోజుల్లో సగం పార్ట్లో ఇంత చిన్న యాక్షన్ చేస్తేనే ఇంత సీక్వెల్ డైరెక్ట్ చేస్తేనే పక్కన పేరు వేసుకుంటున్నారు కదా. సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా కేఎస్ఆర్ దాస్ గారు చేశారు. ఫైట్స్ అవి. ఓకే. ఓకే. యాక్షన్ పోర్షన్, యాక్షన్ పార్ట్. సో సినిమా రిలీజ్ అయినాక రియాక్షన్స్ ఏంటి? ఫస్ట్ డే నుంచే సూపర్ డూపర్ హిట్ అనే తప్ప రెండో మాట లేదు. రిలీజ్ అప్పుడు మా కాన్ఫిడెన్స్ ఉంది. ఫస్ట్ కాపీ చూడగానే అంటే ఫస్ట్ పిక్చర్ పెద్ద పిక్చర్ కదా అని సినిమా స్కోప్ ఫస్ట్ టైం సినిమా స్కోప్ సింగిల్ లెన్స్ మిచెల్ కెమెరా. ఇవాళ అంగులు ఆర్భాటాలు ఏం లేవు. అయినా మీరు చూస్తే టెక్నికల్ గా వెల్ మేడ్ ఫిలిం అనేది అనిపిస్తుంది. సినిమా కథ పరంగా